మధ్యకాలంలో ఒక చిత్రమైన తెగులు రైతుల సోదరుల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ తోటలో చూసినట్లయితే మామూలుగా ఇది ఇంతకు ముందర గతంలో రైతులు ఇది భాస్వరం లోపం వలన ఈ తెగులు వచ్చింది అనుకునేవాళ్ళు. కానీ ఇది భాస్వరం లోపం వల్ల వచ్చిన తెగులు కాదు. రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక 4-5 కారణాల వల్ల ఈ తెగులు వచ్చి మెల్లిగా మొక్క ఆకులపైన ఇలాంటి ఈనెపు రంగులో మచ్చలు ఏర్పడి క్రమంగా ఇది మొక్క చనిపోవడము మనము గమనించవచ్చు. ఇది తోటలో దాదాపు 10-15% వరకు ఉంటుంది. మెల్లిగా కనుక దీన్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక అది ఒక 30-40% వరకు ఈ మొక్కలు చనిపోవడం వలన దిగుబడి బంతిలో ఆశించిన దిగుబడి రాక రైతు సోదరు ఇబ్బంది పడతారు. అసలు ఈ తెగులు రావడానికి ఏంటి కారణాలు, దీనికి మనం ఎలాంటి సస్య సంరక్షణ చర్యలు చేపట్టాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. శాస్త్రీయంగా ఈ పర్టికులర్గా ఈ కారణం వల్లనే ఈ తెగులు వచ్చిందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేనప్పటికీ మన వంతు ప్రయత్నంగా రైతు సోదరులకి కొన్ని సూచనలు చేద్దాము. బంతి తోటలో ఈ తెగులు ఉధృతి ఎక్కువ కావడానికి గల ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాము. మొదటి కారణము వాతావరణంలో ఒత్తిడిలను చెప్పుకోవచ్చు. అంటే అధికంగా వర్షాలు కురవడము, దాని వలన ఎక్కువగా తోటలో తేమ ఉండడం వలన ఫోటోసింథసిస్ సక్రమంగా జరగకుండా మొక్కలు క్లోరోఫిల్ని అప్టేక్ చేసుకోకపోవడం వలన కూడా ఈ తెగులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత భాస్వరం లోపం వలన కూడా ఈ తెగులు వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా తోటలో మూడవ కారణంగా రసం పీల్చే పురుగులైనటువంటి థ్రిప్స్, మైట్స్ ఉధృతి ఎక్కువగా ఉండడం వలన కూడా ఈ తెగులు మొదట మన ఆకుల ఈ థ్రిప్స్, మైట్స్, రసం పీల్చే పురుగులు ఆకుల వెనకాల గీసుక తినడం వలన క్రమంగా మొక్కకు పైన ఈ తెగులు ఆశించి నిదానంగా మొక్క చనిపోవడం మనం ఈ వీడియోలో గమనించవచ్చు. 4వది శిలీంధ్రాల వలన కూడా ఈ తెగులు వచ్చే అవకాశం ఉంది. బంతి తోటలో శిలీంధ్రాల వలన కనుక ఈ తెగులు వచ్చినట్లయితే ఏ విధంగా దానిని నియంత్రించుకోవాలో తెలుసుకుందాము. ధనుక కంపెనీ వారి కొనికా అనే శిలీంధ్రం తీసుకున్నట్లయితే కనుక ఈ తెగులు నియంత్రణ కోసం రైతు సోదరులు వాడుకోవచ్చు. ఇది ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ తెగుళ్లను నియంత్రిస్తుంది. ఇందులో చూసినట్లయితే కనుక టెక్నికల్స్ కాంపోనెంట్స్ కాసుగామైసిన్ 5% ఉంటుంది. దీంతోపాటు కాపరాక్సిక్ క్లోరైడ్ 45% WP రూపంలో ఉంటుంది. దీని డోస్ చూసినట్లయితే కనుక లీటర్ నీటికి 1.5 గ్రాములు చొప్పున లీటర్ నీటిలో కలుపుకొని మొక్క మొదట్లో పోయాలి. అలాగే మొక్కలపైన పూర్తిగా తరిచేటట్టుగా పిచికారీ చేసుకోవాలి. లేదా ఎరిస్ కంపెనీ వారి ప్లాంటోమైసిన్ లీటర్కి 0.5 గ్రాముల చొప్పున, దీని కాంబినేషన్లో కాపరాక్సి క్లోరైడ్ని లీటర్కి 2 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదల్లో కానీ మొక్క పూర్తిగా తెరిచేటట్టుగా కానీ పిచికారీ చేయాలి. వీటిని పిచికారీ చేయడం వలన మొక్క మొదట్లో డ్రెంచింగ్ చేయడం వలన మొక్కకు ఆశించినటువంటి బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ తెగుళ్ళ నుంచి కాపాడుకోవచ్చు తోటని. ఒకవేళ పోషకం లోపం వలన భాస్వరం పోషకం లోపం వలన కనుక ఈ తెగులు వచ్చినట్లయితే దాన్ని ఏ విధంగా నియంత్రించాలో తెలుసుకుందాము. భాస్వరం లోపం కనుక వచ్చినట్లయితే 1919 లీటర్ నీటికి 5-8 గ్రాముల చొప్పున కలుపుకొని మొక్కలపైన వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. లేదా 0-52-34 కూడా వాడుకోవచ్చు. ఇందులో 52% భాస్వరం ఉంటుంది, 34% పొటాష్ ఉంటుంది. దీనిని 10 రోజుల వ్యవధిలో బంతి తోటపై 2 సార్లు పిచికారీ చేసినట్లయితే భాస్వరం లోపాన్ని పూర్తిగా నివారించుకోవచ్చు. ఇది 0-52-34 అనే ఈ పోషకాన్ని అన్ని కూరగాయ పంటలలో పూత మరియు కాద్దశలో వాడుకున్నట్లయితే కనుక రైతు సోదరులు దిగుబడి పెంచుకోవచ్చు. మూడో కారణమైనటువంటి రసం పీల్చు పురుగుల నియంత్రణ గురించి తెలుసుకుందాము. ఈ తెగులు రావడానికి థ్రిప్స్ మరియు మైట్స్ అంటే తామర పురుగు మరియు ఎర్రనల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఆకుల రసాన్ని పీల్చి క్రమంగా మొక్కలు బలహీనపడి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన సస్య సంరక్షణ చర్యలను పాటించి ఈ రసం పీల్చే పురుగు యాజమాన్యాన్ని పాటించాల్సి ఉంటుంది. ఏ విధంగా థ్రిప్స్ని, మైట్స్ని కంట్రోల్ చేయాలో తెలుసుకుందాము. థ్రిప్స్ కనుక చూసుకున్నట్లయితే మనము తామర పురుగులను కంట్రోల్ చేసుకోవడం కోసం జంప్, పెగాసిస్, బోఫ్రే లాంటివి వాడుకోవచ్చు. దీని కాంబినేషన్గా మైట్స్ని నియంత్రించడం కోసం గాను అబాసిన్ కానీ, ఓమైట్ని కానీ, మెటిగేట్ని కానీ ఈ అకారిసైడ్స్ని వాడుకోవచ్చు. అబాసిన్ పిచికారీ చేయడం వలన నల్లితో పాటుగా బంతి తోటలో ఆశించినటువంటి లీఫ్ మైనర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినటువంటి ఈ 3 సస్య సంరక్షణ చర్యలను పాటించడం వలన బంతి తోటలో ఈ తెగులును నియంత్రణ చేసుకోవడానికి అవకాశం ఉంది. వీటితో పాటుగా కొన్ని జాగ్రత్తలు కూడా రైతు సోదరులు పాటించాల్సి ఉంటుంది. తోటలో అధిక తేమ ఉండకుండా చూసుకోవాలి. ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నత్రజనిని ఎక్కువగా వాడకూడదు. అంతేకాకుండా బంతి తోటలో జింక్ అనే పోషకాన్ని 1-2 సార్లు పిచికారీ చేసుకోవాలి.